దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం దైవ గ్రంథములో నుండి ఒక వచనాన్ని చదువుకొని మన యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు ఎంత గొప్పవాడువో నీ వాక్యములో మాకు తెలియజేసి ఉన్నావు. నీకు స్తోత్రాలు. నీ వాక్యమును మేము ఆధారము చేసుకుని తండ్రి, నీవు ఎటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడవు అని మేము నేర్చుకుంటూ ఉండగా గడిచిన వారంలో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వారము కూడా నీ వాక్యాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా మీరే మా మధ్యలో ఉండి మాతో సూటిగా మాట్లాడి తండ్రి, నిన్ను గురించి నీవే మాతో బయలుపరుచుకోనమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నీవు మాట్లాడుతూ ఉండగా ప్రభువా, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకిచ్చి ఆ ప్రకారము తండ్రి మేము నడుచున్నట్లు, నీ యందు సంపూర్ణమైన విశ్వాసమును మేము కలిగి ఉండినట్లు మాకు సహాయమును దయచేయండి తండ్రి. ఎంతవరకు తోడుగా ఉన్న ప్రభువా, ఇక మీదట కూడా మీరే నడిపించమని, మాతో సూటిగా మాట్లాడమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్య నామములో మా శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటి అంటే, గడిచిన వారంలో కొంతమంది లేరు కాబట్టి దేవుడు ఎటువంటి వాడు, ఆయన యొక్క ఉనికి ఏ విధంగా ఉంది, ఆయన యొక్క స్వభావం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు అనే అంశాన్ని నేర్చుకుంటూ గడిచిన వారంలో చాలా విషయాలు చూసాం. కానీ ఈరోజు ఒకే ఒక్క విషయాన్ని నేను మీతో బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటంటే, దేవుడు సర్వజ్ఞుడు అనే మాటను మీకు ఈరోజు నేను బోధిస్తాను వివరంగా. దేవుడు సర్వజ్ఞుడు. అందరం చెప్దామా? దేవుడు సర్వజ్ఞుడు, సర్వమును ఎరిగినటువంటి వాడు. కొన్నిసార్లు ఈ మాటను మనం విశ్వసించని వారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవునికి అంతా తెలుసు అన్న దానిని మరిచిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను ఏ విధంగా ఉన్నాను అంటే, నేను సర్వజ్ఞుడనై ఉన్నాను కదా. దేవుడు ఏమంటున్నాడు? నేను సర్వజ్ఞుడనై ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, నేను సమస్తమును ఎరిగినటువంటి దేవుడును. మనుషులంగా మనకు కొన్ని విషయాలే తెలుసు. మనకేం తెలుసు అంటే, ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలుసు, అలాగే పాస్ట్ లో మన జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మనకు తెలుసా అంటే మనకు తెలీదు, మన దగ్గర జవాబు లేదు. కానీ దేవుడు అంటాడు, నేను ప్రస్తుతము అలాగే గతము భవిష్యత్తు కూడా ఎరిగినటువంటి వాడను అని దేవుడు స్పష్టంగా తన గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది మనుషులు వేషం వేసుకుంటారు. ఏమిటా వేషం అంటే, మీ భవిష్యత్తును మేము చెప్పేస్తాం అని ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంట? మన యొక్క భవిష్యత్తును చెప్పేస్తారట. చాలా మంది అటువంటి వారికి డబ్బులు ఇచ్చి కూడా వారు చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు దైవ గ్రంథములో అంటే, ఆయన నేను మాత్రమే సర్వమును ఎరిగినటువంటి దేవుడను. మనుషులు కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తారంటే, కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, కొంత గొప్ప గొప్ప చదువులను చదువుకున్నప్పుడు, లేకపోతే గొప్ప స్థితిలోనికి వెళ్ళిన తర్వాత మా అనుభవాన్ని బట్టి
మా యొక్క చదువును బట్టి, మాకున్నటువంటి తెలివితేటలను బట్టి, మేము ఈ సమాజంలో చూసిన అనేక విషయాలను బట్టి, కలిసిన పలువురు మనుషులను బట్టి మాకన్నీ తెలుసు, మాకెవ్వరు చెప్పాల్సినటువంటి అవసరత లేదు, మాకెవ్వరు కూడా చెప్పగలిగిన వారు లేరు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అటువంటి వారిని చూసి నవ్వుతాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. ఆయన ముందు నిలవబడి నాకన్నీ తెలుసు అని చెప్పగలిగిన మనుషుడు ఎవరు లేరు. మన జ్ఞానము కొద్దిపాటిది, మన జ్ఞాపక శక్తి కొద్దిపాటిది, మనకు తెలిసిన విషయాలు చాలా కొంచెమే మనం ఎరిగిన వారం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను సర్వమును ఎరిగినటువంటి దేవుడను. దేవుని వాక్యంలో మనం చదివిన ఆ వచనమును మనం చూస్తే, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. ఈ భూమి మీద ఉన్న ఏ జీవి అయినా సరే దేవునికి కనబడకుండా తన్ను తాను మరుగు చేసుకోగలదా అంటే అటువంటి అవకాశమే లేదు. ఎక్కడున్నా సరే దేవునికి మనం కనబడతాం. గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం కదా, దావీదు మహాభక్తుడు అంటాడు, ప్రభువా నేను ఆకాశమునకు ఎక్కినను అక్కడను నీవు ఉన్నావు, పాతాళమునకు దిగినను అక్కడను నీవు ఉన్నావు. ఎక్కడకు వెళ్ళినా సరే దేవుడు ఉన్నాడు. గడిచిన వారంలో మనం నేర్చుకున్న విషయాలు ఏమిటి అంటే, దేవుడు ఏమై ఉన్నాడు అంటే, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు, దేవుడు అనంతుడై ఉన్నాడు, దేవుడు మార్పు లేని వాడై ఉన్నాడు, దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు అని గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. ఈ రోజు మనం చూస్తున్న విషయం ఏమిటంటే, దేవుడు సర్వమును ఎరిగిన వాడై ఉన్నాడు. ఒకరోజు మనం అనుకుంటూ ఉంటాం, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా బాధ వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు దేవుడు నన్ను చూడలేదండి, దేవునికి నా పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదండి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఆ బాధలో. కానీ మీకు వచ్చిన బాధ మిమ్మల్ని బాధిస్తున్నప్పటికీ, మీకు వచ్చినటువంటి శ్రమ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ, మీ ఆరోగ్యం బాగా లేనప్పటికీ దేవుడు ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎప్పుడు బాగు చేయాలో, ఆయనకి తెలుసు ఎప్పుడు మిమ్మల్ని బయటకు తీసుకుని రావాలో, ఆయనకి తెలుసు ఎప్పుడు ఈ శ్రమలను తొలగించాలో. ఒక్కొక్కసారి ఆయన చూస్తాడు మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మనం ఎంతవరకు నిలవబడతాం, ఎంతవరకు మనం ధైర్యంగా ప్రభువు కోసం నిలవబడి మాట్లాడతామని ప్రభు మన యొక్క జీవితాలను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరీక్షలో చాలా మంది ఓటమి గురవుతూ ఉంటారు. కొంతమంది విశ్వాసం కలిగినటువంటి వారు ప్రభు కోసం నిలవబడి దేవుడే సమస్తమును ఎరిగిన వాడు, ఆయనే అన్ని చూసుకుంటాడు అని విశ్వాసంతో నిలవబడతారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన దృష్టికి కనబడకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము అని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. తర్వాత దావీదు ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, నా రహస్య పాపములు నీకు తెలిసే ఉన్నవి అంటాడు. రహస్య పాపములు అంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులెవ్వరికి తెలీదు, చుట్టూ ఉన్నటువంటి కుటుంబానికి తెలీదు, పిల్లలకు తెలీదు. ఎవరికి తెలుసు? ఎవరైతే పాపం చేశారో వారికే తెలుసు. అవి రహస్యమందు వాళ్ళు ఉంచేశారు, దాచేశారు. ఎవరికి కనపడకుండా, సమాజానికి కనపడకుండా, సంఘానికి కనపడకుండా, సేవకులకు కనపడకుండా దాచిపెట్టేశారు. కానీ భక్తుడు దాచిపెట్టిన తర్వాత ఒక విషయాన్ని గమనిస్తున్నాడు. ఏమిటంటే, నేను అందరి మనుషులకు కనపడకుండా నేను దాచిపెట్టాను, కానీ దేవునికి మాత్రం దాచిపెట్టలేకపోయాను. దేవునికి సమస్తమును కూడా తేటగా కనబడిపోతూ ఉన్నాయి. నా రహస్యములందు నేను చేసినటువంటి పాపములు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకి తెలియకుండా ఏది చేయలేను. ఇప్పుడు వీటి నుంచి నేను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ప్రభు పాదముల చెంత మోకరించాలి, పశ్చాత్తాపంతో మొర్రపెట్టాలి అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా నా రహస్య పాపములు నీకు తెలిసే ఉన్నవి, నన్ను క్షమించండి, నాకు మరలా ఆనందాన్ని, రక్షణానందాన్ని కలుగజేయండి. సంతోషం లేకుండా పోయింది నాకు. పాపం చేయడం వలన ఒక వేదన, ఒక రకమైనటువంటి బాధ నా జీవితంలో నన్ను వేధిస్తుంది. నేను ఈ విధంగా బ్రతకలేకపోతున్నాను. నన్ను ఆనందముతో, రక్షణానందముతో
మీరు నన్ను నిలవబెట్టండి ప్రభువా, హిస్సోపుతో నన్ను కడగండి ప్రభువా అని దేవుని సన్నిధిలో దావీదు మహాభక్తుడు ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవునికి మనం కనపడకుండా ఎక్కడికి వెళ్ళలేము, దేవునికి కనపడకుండా మనం ఏది చేయలేము. కొంతమంది మనుషుల కళ్ళు కప్పడానికే కాదు, దేవుని కళ్ళు కప్పడానికి కూడా ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యంలో చూస్తాం, అననీయ సప్పీరా అనేటటువంటి దంపతులు దేవుణ్ణే మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. దేవుని ముంగిట, దేవుని సేవకుని ముంగిట నిలవబడి అబద్ధములు చెబుతున్నారు. దానివల్ల వారు ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నారు, సిగ్గుపడ్డారు. కాబట్టి ఈ విధంగా దేవునికి కనపడకుండా ఏదైనా చేద్దాము అంటే అటువంటి వ్యక్తుల ప్రయాస వ్యర్థము. అటువంటి వారు సిగ్గుపడతారు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడై ఉన్నాడని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. ఆయనకు ప్రారంభము తెలుసు, అలాగే ముగింపు కూడా తెలుసు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చూస్తున్నాం. సృజించినటువంటి దేవుడు ఎప్పుడు సమస్తమును కూడా లయమైపోతుందో, ఎప్పుడు తన సృష్టిని అంతటినీ కూడా ఆయన తనలో విలీనం చేసేసుకుంటాడో ఆయనకి తెలుసు. ఆ సమయము దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంచాడు. కాబట్టి మనం కలిగి ఉన్నవన్నీ కూడా ఎప్పుడు మనకు అనుగ్రహించబడాలి, ఎప్పటి వరకు మనతో ఉండాలి, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో తెలిసే ఉన్నాయి. ఏది కూడా దేవునికి తెలియకుండా ఏది జరగడం లేదు. కాబట్టి ప్రభువా, నీవిచ్చిన దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తాను, నీవిచ్చిన క్షేమాన్ని బట్టి, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నేను నిన్ను కీర్తిస్తాను, నీ కొరకే బ్రతుకుతానని ఎవరైతే సమర్పణ కలిగి బ్రతుకుతారో వారు ఆశీర్వదించబడతారు. లేదో నేను కలిగినదే నా సొత్తు, నేను కలిగినదే నాకు శాశ్వతం ఉండిపోతుంది, ఇక్కడే నేను ఉండిపోతాను అన్నట్టుగా బ్రతికితే అటువంటి వారు నష్టపోతారు, సిగ్గుపడతారు అని దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాట్లాడే మాటలు కూడా వాక్యం చెప్తుంది, నీవు మాట్లాడే మాటలు నీ నోటికి రాకముందే దేవునికి తెలుసు నీవేం మాట్లాడతావో. నీ మదిలోనికి వస్తున్నటువంటి ఆలోచనలు నీ మదిలోనికి రాకముందే నీవే విధంగా ఆలోచిస్తావో దేవునికి తెలుసు. దేవుడు సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడని దేవుని వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. తర్వాత కీర్తనల గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 147వ కీర్తన 5వ వచనములో, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదో. ఈ మాటను చూడండి. దేవుడు ఎటువంటి వాడంటే ఆయన గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించాలంటే మన జ్ఞానము, మన మాటలు చాలవు, మనకున్నటువంటి తెలివితేటలు చాలవు. కాబట్టి ఆయన గొప్పతనమును దేవుని వాక్యం ద్వారా తెలుసుకుని ఆ గొప్ప దేవుణ్ణి అంటి పెట్టుకుని ఆరాధించడమే మనం చేయగలిగినటువంటి గొప్ప పని. కాబట్టి దేవుడు గొప్పవాడని తెలుసుకుని, ఈ లోకములో ఉన్నవన్నీ ఆయన సృష్టి అని తెలుసుకుని, సర్వమును ఎరిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన అధిక శక్తి కలిగినటువంటి వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఎంత జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నా సరే, ఎన్ని పుస్తకాలు తిరిగేసినా, లేకపోతే ఎక్కడెక్కడ విషయాలు మనం పరిశీలించినా, శాస్త్రవేత్తలు అని మనుషులు పిలువబడిన ఎన్నో పరిశోధనలు చేసిన మన యొక్క జ్ఞానానికి ఎంతవరకు ఆ పరిధి ఉందో అక్కడ వరకే మనం ఆలోచించగలం, చేయగలం. కానీ దేవుడు ఆ విధంగా లేడు. దేవుని జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానం ఎంతో పెద్దది. ఆయన జ్ఞానం ఏ విధంగా మనం వివరించగలం? ఆయన ఒకే మాట చెప్తాడు దేవుని వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలం. మనుషుడు జ్ఞానవంతుడు అనిపించుకోవాలంటే ఈ లోకములో నేను ఎన్నో సాధించాను, ఎన్నో చేశాను అని చెప్పడం కాదు. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను అని చెప్పుకుంటే నీవు జ్ఞానవంతుడు అవుతావు. నేను ప్రభు కొరకు బ్రతికాను అంటే నీవు బుద్ధిమంతుడు అవుతావు. కాబట్టి జ్ఞానమునకు మూలం ఏమిటి అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండుటే. ఎందుకంటే ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని గురించి ఇలా తెలుసుకుంటూ ఉన్నప్పుడు
మనకెంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ప్రభువు గొప్పతనాన్ని మనం తెలుసుకునే కొలది ఇంకా ప్రభువుని సంపూర్ణంగా మనం ఆరాధించగలుగుతాం. దేవుని వాక్యంలో మనకు పాత నిబంధన నుంచి మనం చదువుకుంటే ప్రవచనాలు కనబడతాయి. మరలా క్రొత్త నిబంధనలో వాటి నెరవేర్పులు కనబడతాయి. ఈ ప్రవచనాలు ఎవరు చెప్పారు? దేవుని ప్రవక్తల ద్వారా దేవుడు కొన్ని వందల సంవత్సరాల ముందు భవిష్యత్తు నెరిగినటువంటి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాటలే ప్రవచనాలు. అవి అక్షరం తప్పిపోకుండా అలాగే నెరవేరాయి. కాబట్టి ఎవరు చెప్పారు ఈ ప్రవచనాలు అంటే దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి వాడు అని రుజువు చేయడానికి ఇదిగో దైవ గ్రంథములో ప్రవచనములు ఉన్నాయి, అలాగే వాటి నెరవేర్పులు కూడా ఉన్నాయి. ప్రవచనములు వాటి నెరవేర్పులు చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన ముందుగానే తన యొక్క సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా ఈ విషయాలను పలికించాడు, వాటిని నెరవేర్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనుషుల యొక్క అంతరంగములో ఉన్నటువంటి విషయాలను కూడా ప్రభు చెప్పడం దైవ గ్రంథంలో చూస్తాం. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో సమరయ మార్గం గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆయన వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నారు. అక్కడ ఒక సమరయ స్త్రీ వచ్చింది. నీళ్లు చేదుకోవడానికి ఒక సమరయ స్త్రీ వచ్చింది. ఆమె నీళ్లు చేదుకుంటుంటే ప్రభు వారు ఆ సమరయ స్త్రీని నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడుగుతారు. అని అడిగితే ఆమె అంటుంది, అయ్యా మీరు యూదులు కదా, సమరయులతో మీరు సహవాసం చెయ్యరు కదా, మరి నన్ను నీళ్ళు అడుగుతున్నారేంటి అని ఆశ్చర్యంతో ఆమె తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. అప్పుడు ప్రభువారు అంటారు, నేను ఎవరో నీవు తెలుసుకుని ఉంటే ఈ మాట అనే దానివి కాదు అని చెప్పి ఆయన అంటారు, నీవు త్రాగుతున్నటువంటి ఈ నీళ్లు నీవు తాగుతావు, మరలా నీకు కొంతసేపటికి దాహం వేస్తుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు నీవు తాగినట్లయితే ఇక ఎప్పటికీ నీకు దాహం ఉండదు అని ప్రభువారు చెప్తే ఈమంటుంది, అయ్యా ఈ చేదుకోవడం, మోసుకొని తీసుకుని వెళ్ళడం, మరలా అవి అయిపోతే మరలా రావడం, చేదుకోవడం, మరలా తీసుకుని వెళ్ళడం, ఈ ప్రయాసం అంతా పోద్ది. అయ్యా నాకు ఆ నీరేదో ఇచ్చేయండి, నేను తాగేసి జీవితాంతం దాహం లేకుండా ఉంటాను అని చెప్పి లోక సంబంధంగా ఆమె ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ప్రభువారు ఆమెను అంటారు, సరే నీవు అడిగినట్టుగానే నీకు ఆ నీరు ఇస్తాను, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా అని ప్రభువారు చెప్తారు. పెనిమిటిని తీసుకునిరా అంటే వెంటనే టక్కుమని ఆమె ఒక సమాధానం చెప్తుంది. ఏమిటంటే నాకు పెనిమిటి లేడయ్యా అంటది. అప్పుడు ప్రభువారు ఒక విషయాన్ని చెప్తారు ఆ స్త్రీకి, అమ్మా నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు ఆ 5 ఒకడు కాదు, వేరేవాడు. ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, కానీ మరలా అబద్ధం చెప్తున్నావు అని ప్రభువారు చెప్పినప్పుడు ఆమె జీవితంలో రహస్యంగా ఆమె దాచి ఉంచిన పాపాన్ని ప్రభువు బయట పెట్టినప్పుడు ఆమె ఆశ్చర్యానికి గురై ప్రభువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అప్పుడు అర్థమవుతుంది ప్రభువు ఎవరు అనేది. ఆమె వెంటనే ఆ తర్వాత ప్రభువుని తెలుసుకుని ప్రభువునందు విశ్వాసం ఉంచి ఊరిలోనికి వెళ్ళి యోహాను సువార్తలో 4వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే అక్కడ ఆమె ప్రకటిస్తుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మనుష్యుణ్ణి చూడుడి. నేను చేసిన పనులన్నీ కూడా నాతో చెప్పేసినటువంటి ఒక మనుషుణ్ణి నేను చూశాను, ఆ ప్రభువుని, ఆ మెస్సయాను నేను చూశాను అని ఊరిలోనికి వెళ్ళి ప్రభువుని గురించి ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు పాపంలో బ్రతికినటువంటి స్త్రీ, తన గురించి తాను చెప్పుకోలేక సిగ్గుపడేటటువంటి స్త్రీ ఆ ధైర్యంగా ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరి వారందరి మధ్యలో నిలవబడి పరిశుద్ధుడైనటువంటి ప్రభువును గురించి, సర్వజ్ఞానము కలిగినటువంటి ప్రభువును గురించి ప్రకటన చేస్తుంది, ధైర్యంగా ప్రకటిస్తోంది. ఏమనంటుందంటే, నా గురించి నాకు చెప్పినటువంటి ప్రభువును చూడండి, నా గతమును
ఎరిగినటువంటి దేవుణ్ణి చూడండి, నేను చెప్పకుండా నా విషయాలు ఎరిగినటువంటి ప్రభువుని చూడండి అని అందరికీ కూడా ప్రభువుని చూపిస్తూ ప్రభువుని ప్రకటించింది ఆమె. తర్వాత దైవ గ్రంథంలో యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో చూస్తే ప్రభువారు తన యొక్క శిష్యులను సమకూర్చుకుంటున్నటువంటి రోజుల్లో ముందుగా ఒక వ్యక్తిని పిలుస్తారు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే ఫిలిప్పు అనేటటువంటి వ్యక్తిని పిలుస్తారు. ప్రభువుని చూసినటువంటి ఆ సంతోషంలో, ప్రభువుని దర్శించుకున్నటువంటి ఆనందంలో ఇతడు పరుగు పెట్టుకుని వెళ్ళి అతని స్నేహితుడైనటువంటి నతానియేలు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను ప్రభువుని చూశాను, ధర్మశాస్త్రములో మెస్సీయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయన నేను కనుగొన్నాను, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అక్కడ ఉన్నటువంటి అతని స్నేహితుడైన నతానియేలుతో చెప్తాడు. ఈ నతానియేలు ఎటువంటి వాడంటే ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి మనిషి. కొంతమంది ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడతారు. అటువంటి మనిషే ఈ నతానియేలు. వెంటనే నీవంటున్నావు యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని నీవు చెప్తున్నావు కదా, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని చెప్పి ఆయన అక్కడ ప్రశ్నిస్తాడు, తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే ఆ కాలంలో నజరేతు చాలా వెనకబడినటువంటి ప్రాంతం, నజరేతు చాలా చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో నుండి ఎవరు వచ్చారని చెప్తున్నావు అని చెప్పి ఆ నతానియేలు ఫిలిప్పుతో అన్నప్పుడు ఫిలిప్ అంటాడు, ఎటువంటి వాదనలు పెట్టుకోకుండా వచ్చి చూడు బాబు అంటాడు. వచ్చి చూడు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల యొక్క సంభాషణ చూస్తుంటే కొంతమందిని చూస్తే బూతులు ఒకటే మాట్లాడడం లేదు, ఇంకా మిగిలినవన్నీ కోపంతో ఉక్రోషంతో కొట్టుకోవడానికి సిద్ధపడిపోయే విధంగా మాట్లాడుతున్నారు. ఒకరినొకరు అవమానించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదన్నా ఒక సంభాషణ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి, నిదానంగా ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనం కోపానికి గురైపోతే ఆ విషయాన్ని ఏ విధంగా అతను అర్థమయ్యేలా చేయగలం? ఒక విషయాన్ని మనం నిజంగా చెప్పాలంటే శాంతంగానే చెప్పాలి. కోపంగా చెప్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ వ్యక్తి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఎన్ని సంవత్సరాలు మనం కోపంతో మనం ప్రవర్తించినా మనం ఆ విషయంలో అతనికి అవగాహన కల్పించలేం. అంతెందుకు వైద్యులు చెప్తా ఉంటారు, మీ పిల్లల దగ్గరే మీరు ఓకే కోపిస్టోల్లా ఉండొద్దు, ప్రేమతో ఉండండి, స్నేహంగా ఉండండి అని వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. చిన్నపిల్లలు కదా, వారికి అర్థం కాదు, అర్థమయ్యేలా చెప్పండి అని ఈనాడు చాలా మంది బిజీ లైఫ్ల్లో పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నటువంటి చాలా మందికి డాక్టర్లు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా దేవుని వాక్యం, దేవుడు మనతో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, కోపం పడిపోవద్దు, తొందరపడిపోవద్దు, ఉక్రోషంతో మాట్లాడొద్దు. ఎలా మాట్లాడాలి అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో నిదానంగా ప్రశాంతంగా మాట్లాడాలి. ఫిలిప్పు అదే విధంగా ప్రభువుని దర్శించుకున్నటువంటి ఫిలిప్పు అదే విధంగా మాట్లాడుతున్నాడు. నతానియేలు ఆ విధంగా అంటుంటే, తన యొక్క అభిప్రాయాలు చెప్తుంటే, అయ్యా నిజమే, అక్కడ నుంచి మంచిదేది, నువ్వు రాదు అనుకోవచ్చు, కానీ వచ్చి ఒకసారి ప్రభువుని చూడు, ప్రభువుని చూస్తే నీ అభిప్రాయం మారిపోద్ది అని చెప్పి ఆ వాదిస్తున్నటువంటి వ్యక్తిని ప్రభు దగ్గరికి లాక్కొచ్చాడు, ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ప్రభు దగ్గర సమీపంగా వారు వచ్చినప్పుడు ఇంకా ఈ నతానియేలు ప్రభువుతో మాట్లాడకుండానే ప్రభు వారు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో ఈ నతానియేలును చూపించి ఏమనంటారంటే, ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఎటువంటి కపటము కూడా లేదు అని చెప్తారు. వెంటనే ఈ నతానియేలుకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి వరకు నేను ప్రభువుని అసలు దర్శించిందే కలిసిందే లేదు, కానీ నేను వచ్చిన వెంబటనే నేను ఎటువంటి వాడిని, నేను ఎవరిని, నా గుణగణాలు ఏమిటి అనేది ప్రభు చెబుతున్నాడు ఏమిటి అని చెప్పి ఆశ్చర్యంతో ప్రభువును కూడా అడుగుతాడు. ప్రభువా, నన్ను గురించి నీకు ఎలా తెలుసు? ఇదే కదా మొట్టమొదటిసారి నేను నిన్ను కలవడం, ఎలా నా గురించి నీవు చెప్పగలిగావు, ఎలా తెలుసు ప్రభు అని అక్కడ ఆ నతానియేలు ప్రభువుని ఆశ్చర్యంతో అడుగుతాడు. అప్పుడు ప్రభువు వారు ఆ వ్యక్తికి చెప్పినటువంటి సమాధానం అతని జీవితాన్ని అంతటినీ మార్చివేసింది. చదువుదాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం.
యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. యేసు ఫిలిప్పుతో అంటున్నారు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, ఫిలిప్పు నతానియేలును పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. ఈ ప్రభువుని దర్శించుకున్నటువంటి ఫిలిప్పు ఆనందంతో నతానియేలు దగ్గరికి వెళ్ళి పిలిచినటువంటి ఆ విషయాన్ని, ఎక్కడో జరిగినటువంటి ఆ విషయాన్ని చెప్తున్నారు. అంటే ఎక్కడో ఉన్నటువంటి నతానియేలును ప్రభువు వేరే చోట ఉండి అతన్ని చూశాడు. ఈ ఫిలిప్పు వెళ్ళడం, నతానియేలును పిలవడం, నతానియేలు మాట్లాడినటువంటి సంభాషణ, వారు అక్కడికి రావడం, ఇవన్నీ కూడా ప్రభు ఎక్కడో ఉన్నా సరే ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. ఇక్కడ కాదు నేను చూడడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు నీ యొక్క గుణగణాలు నేను చెప్పడం, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానని ప్రభువు చెబితే వెంటనే నతానియేలు ఎంతగానో మార్పు చెందాడు. తన యొక్క జీవితంలో ప్రభు యొక్క దైవత్వాన్ని ఆయన ఒప్పుకున్నట్లుగా తర్వాత వచనంలో మనం చూస్తాం. బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని చెప్పి తన నోరారా ప్రభువుని గురించిన ఆయన యొక్క దైవత్వాన్ని గురించి ఎరిగి ఆయన మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సర్వమును ఎరిగినటువంటి దేవుడు. నేను ఎక్కడో ఒంటరిగా ఉన్నాను, బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు, ఆదరించడం లేదు అని దుఃఖపడుతున్నట్లయితే, ఇదిగో దేవుని వాక్యములో ఈ నతానియేలు జీవితంలో మనం చూస్తున్నాం. ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, సందేహములతో ఉన్నా, లేకపోతే అవిశ్వాసంతో ఉన్నా, విశ్వాసంతో ఉన్నా, శ్రమలో ఉన్నా, అనారోగ్యముల్లో ఉన్నా, దేవునికి నీ పరిస్థితి అంతా తెలుసు, ఆయనకు మరుగైనది ఏది లేదు. కాబట్టి దేవుడు అన్నిటినీ చూస్తూ ఉన్నాడు, అన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. మనమే ఈ విషయాన్ని చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం ఆయనకి మొరపెడతాం కదా, ఆయనకి చెప్తాం కదా అని ప్రభు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాడు, నిదానించి చూస్తూ ఉంటాడు. ఎంతసేపు ఎన్ని రోజులు ఆయన వేచి చూసినా కొంతమంది మోకాళ్ళు వేయడానికి ఇష్టపడరు, ప్రభుతో మాట్లాడడానికి ఇష్టపడరు, తమ యొక్క శ్రమను ప్రభు దగ్గర పెట్టడానికి ఇష్టపడరు. ప్రభు ఏమో వీళ్ళు వస్తారు, వీళ్ళ కష్టాన్ని గురించి చెప్తారు అని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. మనమేమో ఇంకా వెనక తీసి ప్రార్థనకు దూరంగా, దేవునికి దూరంగా, సహవాసానికి దూరంగా ఉంటూ మనం దేవునికి ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపుకి ఎప్పటికీ సమాధానం ఇవ్వకుండా బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, మన యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుడు ఎరిగిన వాడే. మీరు మంచి ఆలోచనతో ఉన్నా, చెడ్డ ఆలోచనలతో ఉన్నా, లేకపోతే పాపములతో ఉన్నా, లేకపోతే దేవుని కోసం సమర్పణ కలిగి యథార్థతతో బ్రతుకుతూ ఉన్నా, అన్నీ కూడా దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. మనం ఎటువంటి వారమో మనకంటే బాగుగా ఎరిగినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి నన్ను గురించి నేను కూడా అంత వివరంగా చెప్పలేనేమో, కానీ నా గురించి ప్రభువు చాలా స్పష్టంగా చెప్పగలడు. ఆయన సర్వము తెలుసుకున్నటువంటి వాడు. ముందుగా చెప్పుకున్నాం కదా, ఈ తాను సృజించినటువంటి సృష్టి అంతటిని గురించి పూర్తి అవగాహన దేవునికి ఉంది, మనకు లేదు. ఈ భూమి మీద బ్రతుకుతా ఉంటాం, ఆకాశాన్ని చూస్తూ ఉంటాం, కానీ ఈ సృష్టి అంతటిని గురించిన అవగాహన మనకు లేదు. కొంతవరకే మనం చూడగలం, కొంతవరకే మనం తెలుసుకోగలం. ఇప్పటికీ ఎన్నో కొత్త విషయాలు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉంటారు, కనిపెడతా ఉంటారు, లోకానికి చెప్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఈ విచిత్రాన్ని కనుగొన్నాం, ఇక్కడ ఈ విషయాన్ని చూసాం, ఇంకా ఈ విషయాలు తెలవాల్సి ఉంది, ఇంకా ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయని వాళ్ళే చెప్తా ఉంటారు. కాబట్టి ఆయన సృష్టిని గురించి కూడా మనకు తెలియదు, మన గురించి కూడా మనకు తెలియదు. ఆయనకే సమస్తము తెలుసు. కాబట్టి సమస్తము ఎరిగినటువంటి దేవునికి మన జీవితములను అప్పగించినప్పుడు ఆయన ఏ విధంగా నడిపిస్తే మంచిదో ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు, ఏ విధంగా ఆశీర్వదించాలో ఆయనకి తెలుసు. కాబట్టి నా జీవితాన్ని ప్రభువానికి అప్పగిస్తున్నాను, నీవు సర్వమును ఎరిగిన వాడవు కదా, మంచిగా నన్ను ముందుకు నడిపించండి అని మన జీవితాలను దేవునికి సమర్పించుకుని ముందుకు సాగుదాం. అట్టి ఆశీర్వాదం దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.